తెలగపిండి పచ్చిరొయ్యల కూర. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిరొయ్యలు, సరిపడా ఉప్పు వేసి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. తెలగపిండితో ఏ కాంబినేషన్ అయినా అదిరిపోతుంది కదా. పచ్చిరొయ్యలు కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన వెంటనే 3 పచ్చిమిర్చిలు వేసి 2 నిమిషాల పాటు వేయించుకున్న తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి అండ్ కొత్తిమీర కూడా వేసి ఒక 5 నిమిషాల పాటు వేయించుకుంటూ ఉండాలి. ఈ టైంలోనే టేస్టింగ్ అనేది అయితే చూసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసి బాగా కలిసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ మరుగుతున్న టైంలోనే మన దగ్గర ఉన్న తెలగపిండి పౌడర్ అయితే వేసుకోండి. తెలగపిండి అంతా దగ్గరికి వచ్చిన తర్వాత 4 వెల్లుల్లిపాయ రెమ్మలు వేసి బాగా కలుపుకోండి. మరో ప్యాన్ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన వెంటనే తాలింపుకి కావలసిన పోపు దినుసులు, కరివేపాకు రెమ్మలు వేసి ఆ తాలింపులోకి మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న తెలగపిండి పచ్చళ్ళు వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తెలగపిండి పచ్చళ్ళు కూర అయితే రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోండి.